హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని మనం స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుని నామాన్ని మనం కొనియాడదాం. అందరం కలిసి ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన కృపలో మనలను నిత్యం కూడా నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని కృపలో మనం జీవిస్తున్నాం. దేవుని కృప మన పైన ఉంటూ ఉన్నది. పర్వతాలు తొలగిన వెంటనే తత్తరిన నా కృపను విడిచిపోనని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ సమయంలో ఆ ప్రభుని మనం కొనియాడదాం, ప్రభుని మనము స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా.
దేవుని ప్రేమ షరతు లేనిది, మన ఊహలకు అందనటువంటిది. దేవుని యొక్క ప్రేమ మనుషుల ప్రేమ స్వార్థంతో కూడినటువంటిది. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని ప్రేమను మనం తలుచుకుంటూ దేవుని ప్రేమను మనం కొనియాడదాం. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ అని ప్రభుని పాడుతూ మనము స్తుతిస్తూ ఆయన కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ప్రేమలు నాకు దూరం అవుతున్నాయని అనుకుంటున్నావేమో. ఎన్నడెక్కడ జరగనటువంటి శాశ్వతమైన షరతు లేని ప్రేమతో ఆ ప్రభువుని ప్రేమిస్తున్నాను. థాంక్ యూ జీసస్. నీకే ఆరాధన. థాంక్ యూ లార్డ్. స్తుతించే వాక్యం మాకు ఇచ్చావు. మీకు స్తోత్రాలు చెల్లిసి మీ సన్నిధి మా పైన ఉంచావయ్యా. మీకు వందనాలు చెల్లిసి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన వందనాలు ప్రభువా. మీరు దీవించి ఇప్పటికందరినీ మీరు ఆశీర్వదించారు. ఉన్న సమయం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. విదాసుడు అభిషేకించారు. వాక్యం ఉపదేశం చేస్తున్న విడని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. నీ వాక్యాన్ని మీకు వందనాలు చేసి మా జీవితంలో పని చేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం చేత మమ్మల్ని మార్చండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మని ఇక్కడ విడుదల చేయండి. ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి మాపై ఉంచి ఉన్న సమయం అంతా మేము చేస్తున్నామని పెడుతున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ యొక్క లక్షణాలను గురించి మనం కొద్ది సమయం దేవుని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము అనేక రోజులుగా మనము ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ, యాచన ప్రార్థనలు చేస్తూ, అనేకులైనటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ, అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు కొనసాగుతున్నాం. ప్రార్థనలో మనం దేవుడికి దగ్గరగా రావాలని, దేవుడితో మాట్లాడాలని, అదేవిధంగా దేవుడితో సంబంధాన్ని, సహవాసాన్ని మనం ఎక్కువగా కలిగి ఉండాలని అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన ద్వారా జరిగేటటువంటి కార్యాలు, ఆ భక్తుల జీవితాలలో దేవుడు చేసినటువంటి వారి ప్రార్థన ద్వారా జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రార్థనలు చేసేటటువంటి మనము దేవుని ప్రేమను కలిగి ఉండటము, ఇతరుల పట్ల దేవుడు మనకి ఎలాంటి ప్రేమనైతే మన పట్ల చూపించారో అదే విధమైనటువంటి ప్రేమను మనము ఎదుటి వారి పట్ల, మన యొక్క సహోదరుల పట్ల కూడా మనము ఆ ప్రేమను కలిగి ఉండాలి అనేటటువంటిది మనము చాలాసార్లు కోల్పోతున్నటువంటి విషయంగా ఉంటా ఉన్నది. సో ఈ రాత్రి మనం ఈ విషయాలను మనము దేవుని వాక్యాలను ధ్యానిద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు నేను చదువుతున్నానండి, గమనిద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఈయన ఇక్కడ మనకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నానని చెప్తున్నారు. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞని మనం చదివితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. సో మరొక చోట కూడా మాట్లాడుతున్నప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవటాన్ని బట్టి లోకమంతా కూడా దేవుని, ఆయన ప్రేమను తెలుసుకుంటారని చెప్పేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో అనేకమైనటువంటి విషయాలను, ప్రేమల గురించి ఆయన మాట్లాడటం అనేటటువంటిది మనం చూడగలం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. ఇతరులను ప్రేమించటం అనేటటువంటిది, నాకు ఇష్టమైతే నేను ప్రేమిస్తా, లేకుంటే లేదు అని వారంటే నాకు పడదు, వారంటే నాకు గిట్టదు అని చెప్పేసి మాట్లాడటానికి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా వీల్లేదండి. ప్రేమించటం అనేటటువంటిది పొరుగు దేవుని యొక్క ప్రేమను కలిగి ఇతరుల పట్ల ఆ ప్రేమను చూపించటం అనేటటువంటిది ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క
ఆజ్ఞ అయి ఉంటా ఉన్నది. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవాలని క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. అది ఆజ్ఞ అంటే ఆజ్ఞలను నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీవు ఖచ్చితంగా పాటించవలసిందే. ఎందుకు అంటే నీ జీవితంలోనికి యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడిగా నీవు అంగీకరించి ఆయనను నీవు వెంబడిస్తూ ఉంటుండగా, ఆ క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుని వెంబడించేటటువంటి ఆయన యొక్క శిష్యులుగా మనము దేవుని యొక్క ఆదేశాలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనము విధేయత చూపించి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవలసినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి మాట, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. మరొక చోట మాట్లాడుతూ ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించారో మనం కూడా అలాగనే ప్రేమించాలి. చాలాసార్లు నాకు ఇంతే ప్రేమించడం వచ్చు, నేను ఇంతే ప్రేమిస్తా, నేను ఇట్లానే మాట్లాడతా, నా ఇష్టం అని చెప్పేసి మనం మాట్లాడటం అనేటటువంటి జరుగుతుంది. దేవుని ప్రేమను, దేవుని కృపను అనుభవించేటటువంటి నీవు ఇతరులకు ఆ ప్రేమను, ఆ కృపను మనం చూపించాలి. నిజంగా ప్రేమను గురించి పాడుతూ ఉన్నప్పుడు, ప్రేమను గురించి మనం దేవుని ప్రేమను గురించి మనం వింటూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ తల్లి కంటే తండ్రి కంటే ఈ లోకంలో ఇతరు కంటే నిన్ను ఎంతోగానో ప్రేమిస్తున్నారు, దేవుని కృప ఎంతో ఉన్నతమైనటువంటిది, ఆ కృప నీకు అనుగ్రహిస్తున్నారు అన్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. మనకందరికీ దేవుని ప్రేమ కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి. అయితే మరి అదే ప్రేమను, అదే కృపను ఇతరుల పట్ల కూడా నీవు చూపించాలని చెప్పేసి దేవుడు మనకు ఆదేశిస్తూ ఉన్నారు. దేవుడు మరి మనలను ఎలా ప్రేమించారు, ఆయన ప్రేమకున్నటువంటి కొన్ని లక్షణాలను మనం గమనిద్దాం. దేవుని ప్రేమ గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమించారు అని అంటే, బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 5వ అధ్యాయము, షరతులు లేకుండా దేవుడు మనల్ని ప్రేమించినారు. ఆమేన్. God's love is unconditional love. దేవుని ప్రేమలో షరతులు అనేటటువంటివి లేవు. షరతులు లేకుండా ఆయన ప్రేమించారు. షరతులు అంటే నువ్వు ఇది చేస్తేనే నేను ఇలా ప్రేమిస్తాను, నువ్వు ఇలా ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు నచ్చినట్లుగా చేస్తేనే నిన్ను ప్రేమిస్తా అని చెప్పేసి దేవుడు చెప్పలేడండి. ఆమేన్. దేవుడు వాక్యం అంటున్నది, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. హల్లెలూయా. లోకమును అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుని కూడా, వారు ఎవరైనా కావచ్చు, ఎలాగైనా ఉండి ఉండవచ్చు, దేవుడు ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ అదే విధంగా ఆ ప్రేమ కనబరుస్తున్నది. ప్రేమ ఎప్పుడు కూడా మాటలకి పరిమితమై లేదు, కానీ దేవుని ప్రేమ క్రియలో కనబరచబడతా ఉన్నది. అట్లా మనం చూస్తాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించారు. హల్లెలూయా. దేవుడు మనిషిని ప్రేమించి తాను నాశనకరమైనటువంటి నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మానవుని ప్రేమిస్తా ఉన్నారు. నరకానికి వెళ్ళటం, ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడటం అనేటటువంటిది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆ నరకంలో నుండి, అగ్నిగుండంలో నుండి మానవుని విమోచించుట కొరకు, తప్పించుట కొరకు తన ఏకైక సొంత కుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకం కొరకు ఆయన ఇచ్చివేశారండి. ఆమేన్. హల్లెలూయా. ఇందులో ప్రేమ అనేటటువంటిది ఉన్నది. రోమా పత్రిక 5వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలను మనం చదివినప్పుడు దేవుడు మరి ఎలా ప్రేమించారు, మనం ఎలా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించారు, నేను నిన్ను ప్రేమించినట్లుగానే నీవు ఇతరులను ప్రేమించమని చెప్పేసి ఆయన ఆదేశిస్తూ ఉన్నప్పుడు, మరి ఆ దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించారు అనే కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ మనలో కుమ్మరించారు తన యొక్క ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మను గురించి మొదటి దినాన్ని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంత్య దేవులలో మనుషులందరి మీద ఆయన కుమ్మరించడం అనేటటువంటి జరిగింది. పాత నిబంధనలో ప్రవక్తల పైన, రాజుల పైన, యాజకుల పైన, ఒక స్థలంలోను, అదే విధంగా ఒక దేవాలయంలోనికి పరిమితమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ అంత్య దేవులలో మనుషులందరి మీద, పనివారి పైన, పనికత్తుల పైన, ఆమె
ప్రతి ఒక్కరి పైన దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద శిశువుతో ఉన్న తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత 50వ రోజున పెంచుకొస్తూ పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డారు. అదే దినమున సంఘము స్థాపించబడటం అనేటటువంటి జరిగింది. అయితే ప్రతి వారిలో దేవుని ప్రేమ కుమ్మరించబడ్డది. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు తన ప్రేమను కూడా కుమ్మరించారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించారో అదే విధంగా నీవు నేను మనం కూడా ప్రేమించగలము. ఆమేన్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇది కొంత కష్టమైనటువంటి విషయమే కానీ అసాధ్యమైనటువంటిది కాదు. ఇతరులను ప్రేమించడం అనేటటువంటిది నా వల్ల కాదు, ఇది అసాధ్యం అంటారు. లేదు, ఇది సాధ్యము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ యొక్క హృదయంలోనికి తన యొక్క ఆత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి నీవు ప్రేమించగలవు. దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించారో అదే విధంగా ఇతరులను ప్రేమించగలవు. ఏ విధంగా ఆయన మనల్ని ప్రేమించారు ఇక్కడ కొన్ని కింద వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఏలయనగా 6వ వచనం, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆమేన్. నీతిమంతుల కొరకు చనిపోవుట అరుదు. కానీ మనం ఎలా ఉన్నామంటే బలహీనులంగా. నెంబర్ 1 పాయింట్, బలహీనులంగా మనం ఉన్నాం. రెండవది భక్తిహీనులుగా మనం ఉన్నామంట. బలహీనులైన వారిని, భక్తిహీనులైనటువంటి వారిని ఎవరు ప్రేమిస్తారండి? వాళ్ళతో భక్తిహీనులండి. వారి ముఖం కూడా మేము చూడలేమండి. వారిని ఎలాగో ప్రేమిస్తాం మేము, ఎలాగో క్షమిస్తాం మేము, వారితో ఎలాగో మేము మాట్లాడతాం అని మాట్లాడతారు. కానీ ప్రభువు నీ స్థితి ఏంటంట? మొదట అంటే నీవు ఒక బలహీనురాలివి, నీవు భక్తిహీనత కలిగినటువంటి వ్యక్తి అని మాట్లాడుతున్నారు. నీతిమంతుల కొరకే ఒకరు ప్రాణాలు పెట్టాలంటే కష్టం, కానీ బలహీనుడుగాను భక్తిహీనుడుగా ఉన్నప్పుడు యుక్త కాలంలో క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. హల్లెలూయా. ఇంకా కిందికి వెళుతున్నప్పుడు మనము 8వ వచనాన్ని చదివినప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. ఎప్పుడు చనిపోయారంటే క్రీస్తు నీ కొరకు. నువ్వు మంచివాడు కాబట్టి, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కాబట్టి, నువ్వు ఒక నీతివంతుడు, పరిశుద్ధుడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టలేడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. మనమందరం పాపులుగా ఉండగానే పాపులైనటువంటి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినారు, ఆయన చనిపోయినారని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా 4వదిగా మనం గమనించినప్పుడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడము. ఏలయనగా 10వ వచనం, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఆమేన్. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఈ మాటలు 4 మాటలు రాసి పెట్టుకోవాలి. నీవు ఇంకా బలహీనుడమై ఉండగా, నీవు భక్తిహీనుడవి అయి ఉండగా, నీవు పాపి అయి ఉండగా, శత్రువు అయి ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాలు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే నీతిమంతుల కొరకు ఒకరు ప్రాణం పెట్టుట అరుదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ప్రేమించారు. మన కొరకు ఆయన ప్రేమను కనబరుస్తూ తన ప్రాణాన్ని అర్పించారు. తన రక్తం ద్వారా మనకు విమోచన కలుగజేశారు ప్రభు. అందుకొరకు ఆయన అంటున్నారు, నేను నిన్ను ప్రేమించినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రేమైన వారులారా, నీవు ఇతరుల కొరకు ప్రార్థించాలి అని అంటే దేవుని ప్రేమతో నీవు ఇతరులను ప్రేమించకుండా మనం ప్రార్థించే ప్రార్థనలు ఫలించలేవాడి. అది నాకు అర్థమైపోతుంది. నువ్వు ఎవరికైనా పరిచర్య చేస్తున్నావు, ఏదైనా విషయాల్లో నువ్వు ప్రార్థించడం అనేది కూడా మనం చేసేటటువంటి పరిచర్యనే. మనము ప్రార్థన చేస్తున్నాం లేదా వారి కొరకు మనం ప్రోత్సహిస్తున్నాం, వారికి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామంటే దేవుడు నన్ను ప్రేమించారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దేవుని ప్రేమను బట్టి ఎదుటి వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం? మన దేవుడు మనల్ని ఇలా ప్రేమించి ఉంటుండగా మరి మన పొరుగు వారి పట్ల మన ప్రేమ ఎలాగుంటా ఉన్నది? మనము లోకంలో ఉన్నటువంటి మనందరం మనముగా స్వార్థం అనేటటువంటిది ఉంటుంది. అయితే దేవుని ప్రేమలో స్వార్థం లేదు. హల్లెలూయా.
నేను మనలాగా నాకు చేతనైన విధానంలో కాదు, కానీ దేవుని ప్రేమతో ప్రేమించబడుతున్నాం. దేవుని ప్రేమ చేత మనము నింపబడి ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమను మనము పొరుగు వారికి ఇచ్చేటటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనుషుల యొక్క ప్రేమ షరతులతో కూడినటువంటిదిగా ఉంటుంది. దేవుని వాగ్దానాలు ఆశీర్వాదాలకి షరతులు ఉన్నాయి, కానీ దేవునికి ప్రేమకు షరతులు లేవండి. దేవుని ప్రేమ పొందుకోలేకుండా ఏది ఎవరు కూడా నిన్ను ఆపలేరు. 8వ అధ్యాయం రోమపత్రికలో మనం చదవగలము. ఉన్నవి కానీ రాబోవు కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి మనుషులు, అధికారాలు ఏవైనా కానీ కూడా దేవుని ప్రేమ నుండి ఏది ఎన్నడూ మనలను ఎడబాపలేరదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుషులు వాళ్ళు ప్రేమించలేకపోతుండొచ్చేమో, కానీ దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాపలేదండి. దేవుని నిన్ను ప్రేమించకుండా ఏది కూడా ఆయనకు అడ్డంగా ఉండదు. హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలుగా నేను మనం ఉంటున్నాం. పాపులుగా ఉండగానే, బలహీనులు, భక్తిహీనులుగా, శత్రువులుగా ఉండగానే ఆ తండ్రి నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియకుమారుని మన కొరకు ఇచ్చినారు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి ప్రాణాలను అర్పించారు. హల్లెలూయా. ఆయన షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. ఆమె మనుషుల యొక్క ప్రేమలు ఎలా ఉంటాయంటే, చాలా సార్లు నా ప్రాణ స్నేహితులు అంటే అంటారు, కానీ ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు ఒక్కడ కనపడరు. మా ప్రాణ ప్రియులండి అంటారు. ఎటు పోతుందో ఆ సమస్య వచ్చినప్పుడు మనుషుల యొక్క ప్రేమలో గమనించండి. చిన్న అపార్థాలు వచ్చినాయి అంటే అదే ఇక ఆఖరి రోజు ఆ బంధాలకు. నువ్వెవరు, నీవేంటి, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు మాట్లాడేస్తారు. అదే ఆఖరి రోజు అయిపోతుంది. చిన్న అపార్థం జరిగిందంటే కుటుంబంలో, వ్యక్తుల మధ్యలో, స్నేహితుల మధ్యలో బంధాలు తెగిపోవటం అనేటటువంటి జరుగుతాయి. కానీ దేవుడితో ఒకసారి ఏర్పడ్డ బంధం మరణం కూడా మనలను ఎడబాపలేదండి. హల్లెలూయా. శాశ్వతమైన షరతులు లేనటువంటి ప్రేమ ప్రభు మనకి ఇచ్చారు. చాలాసార్లు స్నేహితుల గురించి చాలా మంది, నా ప్రాణ స్నేహితుల కొరకు ఎంతో అనుకుంటుంటాం, కానీ కష్టకాలాలలో నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించునని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నేను మీ స్నేహితుడనై ఉన్నానని యేసయ్య చెప్తారు. ఆమె ఒక సందర్భంలో ఉన్నట్టు ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అతని పేరు సునీల్, ఒక అతని పేరు శ్యామ్. వీళ్ళిద్దరు కూడా చాలా స్నేహంగా ఉండేటటువంటి వారు. చిన్న వయసు నుంచి కూడా యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక సందర్భంలో అడవిలో వారు నడుచుకుంటూ కొంత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటుండగా, మనం చాలా అడవిలోకి వచ్చినాం కదా, మనం ఈ బాటలో ఉన్నాం, మరి ఈ సమయంలో ఒకవేళ శ్యామ్ అంటామని, సునీల్ అంటామని అంట శ్యామ్ తోటి, అరే శ్యామ్, మరి ఒకవేళ ఇప్పుడు పులులు కనుక వచ్చినాయి అనుకోండి, పులు వచ్చింది అనుకో, మరి ఏం చేస్తావు అంటే, ఏం భయపడము, అసలు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి నిన్ను నేను కాపాడతాను, నువ్వు భయపడాల్సినటువంటి పని లేదురా, నేనుండగా నీకు ఏ పుట్టి కూడా నిన్ను తాకడానికి వీలు లేదని చెప్పేసి చాలా మాట్లాడుతానంట. ఇంకొంచెం ముందుకు వెళుతుండగానే వెనక నుండి ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి వస్తే అది అరుస్తూ వీరి మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంటే, వీళ్ళు పరిగెడతా ఉన్నారు, అది ఇంకా ఫాస్ట్ గా పరిగెడతా ఉంటే, ఈ షాప్కి చెట్టు ఎక్కవచ్చు, మంచిగా నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. చెట్టు ఎక్కి పైకి ఎక్కి చెట్టాడుకోమని కూర్చున్నాడంట పైన. పాపం సునీల్ భయపడుతూ అక్కడే ఉంటాడు. ఏం అర్థం కాలేదు, ఆయనకి ఏం వేయలేదు. అరే వీడేంటి కనీసం నిలబడి మరి సమయంలో మరి ఏమైనా నాకు సలహాలను ఇవ్వలేదు అని చెప్పేసి తను భయపడిపోయిండు. భయపడి అదే సమయంలో ఆ పిల్లలు ప్రార్థన చేసినట్ట, ప్రభువా యేసయ్యా నన్ను రక్షించు, ఈ సమయంలో ప్రభువా నన్ను కాపాడయ్యా, నీవే ఏదైనా విధంగా అని చెప్పేసి ప్రభుకు ప్రార్థన చేస్తే వెంటనే ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే గాలిని అంతటిని కూడా బిగబట్టుకొని గాలిని ఆపేసుకొని లేకపోతే సైలెంట్ గా పడుకుంటే సరిపోయింది అనేటటువంటి థాట్ వస్తే, గాలిని అంతటిని బిగబట్టేసుకొని శ్వాస పీల్చుకుంటగా మంచిగా పడుకున్నాడంట. ఎలుగుబంటి వాసన పీల్చుకుంటూ దగ్గర దాకా వచ్చి ముఖమంతా కూడా చూసిందట. ఏం గాలి ఏం రాలేదు, చెవు దగ్గర ఏదో మాట్లాడినట్టుగా చెవిటాలి ఏదో చెప్పినట్టుగా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపు చూసి చచ్చిపోయింది కావచ్చు, ఇది ఏం లేదు కావచ్చు అని చెప్పేసి వెళ్ళిపోవటం జరిగిందట. దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. హల్లెలూయా. ఆ తర్వాత మెల్లగా వాడు పైకెక్కినటువంటి శ్యామ్ అనేటోడు కిందికి దిగి ఫ్రెండ్ తో మాట్లాడటానికి కూడా కొంచెం షేమ్ అనిపిస్తా ఉంది, సిగ్గు అనిపిస్తా ఉంది. నేనేమో చెప్పినాను కానీ ఇట్లా చేసినాను అని చెప్పేసి కిందికి వచ్చిన తర్వాత, ఏంట్రా ఇట్లా చేసినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే భయపడి, సారీరా నేను ఏం చేయలేకపోయినాను, ఏం చెప్పింది ఎలుగుబట్టి నీ చెవులు అంటే, ఇలాంటి దొంగ స్నేహితుల్ని నమ్మొద్దని చెప్పిందని, ఇలాంటి దొంగ స్నేహితుల్ని నమ్మొద్దని చెప్పిందిరా అని చెప్పిందండి. సో అలా ఉంటాయండి. ఇప్పుడు వరకు కూడా మనం పాటలు పాడినాం. ఆమె
దేవుని ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు మన యొక్క తండ్రి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుదాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎలా ప్రేమిస్తా ఉన్నారంటే మనలను, ఇజ్రాయెల్ ప్రజలతో, తన ప్రజలైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు ఎలా ప్రేమిస్తా ఉన్నారంటే నిన్ను, నన్ను, మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఆమె హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకొకలాగా, లేదా మారిపోయేటటువంటి ప్రేమ కాదు. మనుషుల ప్రేమలు మారిపోతాయి, మనుషుల ప్రేమలు తరిగిపోతాయి. అన్ని విధానాలలో నీవు వారికి అనుకూలంగా ఉంటే, వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టమైనట్టుగా ఉంటే అప్పుడు నిన్ను వారు ప్రేమించడం జరుగుతుంది. వారి మనుషుల యొక్క ప్రేమలో స్వార్థం ఉంటా ఉన్నది, త్యాగం అనేటటువంటిది ఉండదు. దేవుని ప్రేమ త్యాగంతో కూడినటువంటిది. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి షరతులు లేకుండా, నీవు పాపిగా ఉన్నప్పటికీ కూడా, నీ కొరకు శత్రువుగా ఉన్నప్పటికీ కూడా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించవలసి వచ్చినప్పుడు తన రక్తాన్ని చిందించి త్యాగంతో తన ప్రాణాన్ని అర్పించారు. దట్ ఈస్ కాల్డ్ లవ్. దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటిది, త్యాగంతో కూడినటువంటిది, షరతులు లేనిది, అదేవిధంగా శాశ్వతమైనటువంటి ప్రేమ. అందంగా ఉంటే ప్రేమిస్తారు నిన్ను, డబ్బుంటే ప్రేమిస్తారు ఈ లోకంలో మనుషులు, టాలెంట్లు ఈ లోకంలో అనేకమైనటువంటి పలుకుబడి ఒకవేళ నీకు ఉంటే నిన్ను ప్రేమించడం జరుగుతుంది. డిగ్రీలు లేకుంటే నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ నీకు ఒక ఆస్తులు అంతస్తులు ఉంటేనో నిన్ను ప్రేమించడం అనేటటువంటి జరుగుతుంది. మంచి పర్సనాలిటీ ఉంటే నిన్ను ప్రేమించడం అనేటటువంటి జరుగుతుంది. అట్లా డబ్బును బట్టి మారిపోతుందండి ప్రేమలు. నీ బిహేవియర్ బట్టి కూడా మారిపోవటం జరుగుతుంది. నువ్వు వాళ్ళకి అనుకూలంగా మంచిగా ఉన్నప్పుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనేకమైనటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. చిన్న సమస్య వచ్చిందంటే ఇక అక్కడికే అదే లాస్ట్ రోజు వారి ప్రేమకి ఫుల్ స్టాప్. కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు, శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తున్నారు. తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో మనం చూడగలం. తండ్రి నాకు వచ్చే ఆస్తిలో భాగం నాకు ఇచ్చేసాయి, తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు, ఆస్తిని అంతటిని కూడా ఎంజాయ్ చేసిండు, అదంతా కూడా అయిపోయింది. తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఆయనకు ఒక బుద్ధి వచ్చినప్పుడు ఆయన రాయబడి ఉంటుంది. ఆయనకు జ్ఞానం వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర అనేక పని వాళ్ళకి ఆహారం ఉన్నది, నేను ఇక్కడ ఆహారం కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయండి. నా తండ్రి దగ్గరికి వెళతాను, నేను పరివారంలో ఒకరిగానైనా నేను ఉంటానని చెప్పేసి తిరిగి వస్తూ ఉంటాను. తను భయంకరంగా తల వేరిపోయింది, అంత మార్చిపోయినటువంటి వస్త్రాలు, గడ్డం వేరిపోయింది, ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఎంతో దూరంగా ఉండగానే సిగ్గుపడుతూ, గిల్ట్ తోటి, మనస్సాక్షిలో దోషారోపణతోటి, రాలేనటువంటి విధంగా సిగ్గుతో తలదించుకొని మెల్లగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీద పడి కౌగిలించుకొని ముద్దాడటం జరుగుతుంది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ అండి. ఎవరు ప్రేమించగలరు ఇలాగ మనల్ని? హల్లెలూయా. తండ్రి నేను పాపం చేశాను అని చెప్పే వరకు కూడా తండ్రి వెయిట్ చేయలేదు. నా కాళ్ళు పట్టుకో అని చెప్పేసి కాళ్ళు చూపించలేడు, లేకపోతే ఏ మోకం పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చావురా అని చెప్పేసి ప్రశ్నించలేడు. అది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి నిర్ణయించుకున్నాడో ఆ తండ్రి యొక్క ప్రేమను ఆయన అనుభవిస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒకే విధంగా ప్రేమిస్తున్నాడండి. ఒక్క మాట కూడా మాట్లాడలేడు. కుమారుడు అనేకమైన విషయాలు చెప్తున్నప్పటికీ ఏది కూడా తండ్రి పట్టించుకోలేడు, ఆయన్ని ఆహ్వానించడం జరుగుతా ఉంది. దేవుడు నిన్ను, నన్ను, మనలను కూడా అదే విధంగా ప్రేమిస్తా ఉన్నారని. ఒకవేళ దేవుని ప్రేమకు నువ్వు దూరంగా వెళ్ళిపోయినావేమో, ఈ రాత్రి కాల సమయంలో ఆయన 2 చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రేమకు నువ్వు బాధ్యుడు, నువ్వు పాత్రురాలు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ నుంచి ఏ పాపము కూడా నిన్ను ఆపలేదండి. హల్లెలూయా. దేవుడు పాపిని ప్రేమిస్తా ఉన్నారు, పాపాన్ని ఆయన ద్వేషిస్తా ఉన్నాడు. అందుకంటే పాపులైనటువంటి మన కొరకు ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. ఎందుకు వచ్చారయ్యా అని అడిగినప్పుడు నశించిన వారిని వెనక్కి రక్షించడానికి వచ్చినాను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. పాపుల రక్షకుడుగా ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఏ యొక్క విషయంలో నువ్వు నిమగ్నమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమ నుంచి ఏ పాపము కూడా నిన్ను ఆపలేదు, అడ్డగించలేదు. నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాలు అర్పించి రక్తాన్ని చిందించారు ఆయన. నువ్వు శత్రువు ఉండగానే నీ కొరకు ఆయన నీ
స్థానంలో మరణించడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. నువ్వు ఆయన తట్టు తిరిగి నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నిన్ను క్షమించేటటువంటి దేవుడు ఆయన. కనికరం కృప చూపేటటువంటి వారు ఆయన. శాశ్వతమైన ప్రేమతో ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. యెషయా గ్రంథంలో మనం చూడగలం 49వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో స్త్రీ తన నవమాసాలు మోసి కని పెంచినటువంటి తన చట్టి బిడ్డను మరచున వారైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడవాడును నేనే అని ప్రభు మనకు అర్థమయ్యేటటువంటి భాషలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని ప్రేమ అలాంటి ప్రేమ. అంటే నేను శాశ్వత కాలంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆయన అంటున్నారు. నేను శాశ్వతముగా నేను నా ప్రేమ శాశ్వతమైనటువంటిది కనుక విడువక నీ పట్ల కృప చూపిస్తున్నాను. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో అంటారు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిగిన నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. దేవుని కృప అంటేనే అర్హత లేనటువంటి వారి పట్ల, అయోగ్యులైన వారి పట్ల దేవుడు చూపించేటటువంటి కటాక్షం. ఆమేన్. We are not worthy. మనం అర్హులైనటువంటి వారు కాదు, మనకు అర్హత లేదు. దేవుని కృపకి పాత్రలో కాదు, మన ప్రేమకు అర్హులం కాదు. కానీ ఆయన మనల్ని ప్రేమించారు. అదే కృప అంటే. ఆమేన్. ఆ ప్రేమ, ఆ కృప ఎలాంటిదంటే పర్వతాలు తొలగిపోతేనేమో, మెట్టలు తత్తరగలితేమో కానీ దేవుని కృప నిన్ను విడిచిపెట్టదంట. ఆమేన్. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి. అందుకే ఆయన ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ అయి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు ఈ యొక్క దేవుని ప్రేమను పొందుకునేటటువంటి మనము, ప్రధానంగా దేవుని ప్రేమను పొందుకునే నీవు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే నీవు కూడా నేను నిన్ను ప్రేమించినట్లు నీవు నీ పొరుగు వారిని ప్రేమించు, నీ యొక్క సహోదరుని ప్రేమించమని ఆయన తెలియజేస్తున్నారు. ప్రేమ దోషములను కప్పుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చదవండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఆమేన్. ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను ఒకరి పట్ల ఒకరు మిక్కటముగా కలిగి ఉండమని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ, ఆదేశము మనకు ఇవ్వబడుతుంది. నీవు ఒకరిని ప్రేమించకుండా వారి కొరకు మనం ప్రార్థించలేమండి. ఆమేన్. ఇది నా ప్రార్థన, ఆత్మను నాకు దయచేయి ప్రభా, నశించే ఆత్మల కొరకు ప్రార్థించుకున్నాకు నేను ప్రభా ఆ భారాన్ని నాలో పుట్టించమన్నప్పుడు, మొదట దేవుని ప్రేమతో నువ్వు నింపబడ్డప్పుడు వారిని కూడా నువ్వు ఆ దేవుని యొక్క ప్రేమతో ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే వారిని చూస్తూ ఉన్నారో ఆ విధంగా నువ్వు చూడగలిగినప్పుడే వారు ఎక్కడున్నా, వారు ఎవరైనా కానీ కూడా నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించగలుగుతావు. దేవుని ప్రేమ వారికి కనబరచగలుగుతాం. ఇది మన దేశంలో దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడి దేవుని యొక్క పనులు, మన పరిచయం మనం చేస్తున్నామంటే గొప్ప గొప్ప దైవజనులు, మిషనరీలు అయినటువంటి వారు వారు మన దేశాన్ని, మనలను ప్రేమించినారండి. కాబట్టి ఇది అనేకమైనటువంటి అనాథలకు ఆశ్రయాలు కల్పించడం కావచ్చు, విధవరాలకు పరిచయం చేయడం కావచ్చు, దేవుని యొక్క ప్రేమతో నింపబడినటువంటి తల్లి మదర్ తెరీసా గారు తన యొక్క యవ్వన ప్రాయంలోనే దాదాపుగా 16 నుండి 18 వయసు కాలంలోనే తన దేశాన్ని విడిచి మన దేశానికి రావటం, అనేక సంవత్సరాలు తను ఒక ఆర్గనైజేషన్ తను పరిచర్య చేస్తూ, తను నర్సుగా ఉండి పరిచర్య చేస్తూ, ఆ తర్వాత తన జీవితాన్ని సంపూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుని ప్రేమ చేత నింపబడి ఆమె మురికి వాడల్లోనికి వెళ్ళి మన దేశంలో గొప్ప పరిచర్య చేయటం అనేటటువంటిది, దేవుని ప్రేమను కనబరచడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆమె అందుకే తను దేవుడు నన్ను ప్రేమించారు, నన్ను ప్రేమించమని చెప్పారు. అందుకే దేవుని ప్రేమతో నేను నింపబడ్డాను. దేవుని ప్రేమను బట్టి నేను సమస్తమైనటువంటి యొక్క పరిచర్యను నేను చేయగలుగుతున్నానని తను చెప్పగలిగినారు.
అనేక మంది భాష రానటువంటి వాళ్ళ దగ్గరకు, మనుషులను తినేటటువంటి ప్రజలను ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క పని చేసి మరణించినటువంటి వారు హతసాక్షులైనటువంటి వారు ఉంటున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమతో వారు నింపబడ్డారు కాబట్టి, దేవుని ప్రేమతో వారు ఆ ప్రజలను ప్రేమించినారు కాబట్టి. ఇదేనా మనం కనీసం ఇతరుల పక్కన మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామండి? ఇతరులను దేవుని యొక్క ప్రేమతో నేను ఇలాగ ప్రేమించబడి ఉండగా మరి నేను ఇతరులను నేను ప్రేమించగలుగుతున్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లు, మొదటి వచనం నుండి కూడా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ 11వ అధ్యాయము అంతా కూడా దేవుని యొక్క ప్రేమను గురించి అక్కడ రాయబడటం అనేటటువంటి మనం చూస్తాం. నీవు కొండలను పెకిలించేటటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడువు. నీవు ప్రవచనాలను చెప్పగలిగి దేవదూషణ యొక్క భాషలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రేమ లేకపోయినట్లయితే నీవు మాట్లాడే మాటలు, చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అవంతా కూడా గడగడలాడే మోగేటటువంటి శబ్దాలు లాగానే ఉంటాయంట. ఆమె కొండని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి రావాలంటే వెళ్ళిపోతుంది కావచ్చు, కానీ ప్రేమ లేకుండా చేస్తే నీవు వ్యర్థుడు అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నారు. ప్రేమైన వారిని నిజంగా దేవుని ప్రేమతో మన పొరుగు వారిని, ఇతరులైనటువంటి వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? చాలా సార్లు కుటుంబాలలో ఒకరినొకరు క్షమించుకోలేక, సంఘాలలో ఉన్నటువంటి తోటి విశ్వాసులైనటువంటి వారిని ఒకరి పట్ల ఒకరు క్షేమ గుణము, ప్రేమ తత్వం లేనటువంటి కారణాల చేత దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ లేకుండా ఆగిపోతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తారు, మన దగ్గర మనం వచ్చి ప్రార్థన చేస్తాం, కానీ పక్క వాళ్ళతోటి మాట్లాడేటటువంటి ఆ సంబంధం, సహవాసం ఉండదు. ఎదుటి వ్యక్తుల్ని ద్వేషించేటటువంటి విధానం అనేటటువంటిది ఉంటూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా నీ ప్రార్థనలు ఆలకిస్తారు, ఏ విధంగా నీకు జవాబును అనుగ్రహిస్తారండి? ఎదుటి వ్యక్తి నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు క్షమించండి ఒకరినొకరు అంటారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఆదేశం. అందుకొరకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభు నీవు బలులు అర్పించుట కొరకు, ప్రార్థన చేయట కొరకు నీవు బలిపీఠాన్ని సమీపించినప్పుడు మొదట అసమాధానం ఎవరైనా నీ సహోదరుడితో నీకున్నట్లయితే నువ్వు వెళ్ళి సమాధానపడి తిరిగి వచ్చి అప్పుడు నీ యొక్క అర్పణలు అర్పించు. అప్పుడు అవి యాక్సెప్ట్ చేయబడతాయి, అప్పుడు అవి అంగీకరించబడతాయి. ఆమేన్. కానీ మనం అది చేయం. మనం ఇక్కడికి వచ్చి చక్కగా పాటలు పాడుతుంటాం, ప్రార్థనలు చేస్తుంటాం, కానీ ఎదుటి వ్యక్తితో సమాధానం లేకుండా, ఎదుటి వ్యక్తిని దేవుని ప్రేమతో ప్రేమించలేనటువంటి ఆ యొక్క హృదయాలు కలిగినప్పుడు దేవుడు ఏ విధంగా అర్పణలని, ఆ పాటలని, ఆ యొక్క ఆరాధనని, ఆ యొక్క ప్రార్థనని అంగీకరించగలుగుతారండి? సమాధానం దేవుడితో నీకు ఉండాలి. నీ యొక్క ఎదుటి వ్యక్తులతో, తోటి మనుషులతో మనకి సమాధానం ఉండాలి. మన అంతరంగంలో మనకి సమాధానం అనేటటువంటిది ఉండాలి. ఇవేవి లేకుండా నువ్వు దేవుని ప్రేమతో ఎదుటి వ్యక్తులను ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు ఏది చేసినా కానీ కూడా అది వ్యర్థమేనని దేవుని యొక్క లేఖనాలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోను 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం అంతట్లో కూడా అక్కడ ప్రేమల గురించి రాయబడటం అనేటటువంటిది మనం చూస్తాం. దేవుణ్ణి నీవు కంటికి కనబడేటటువంటి నీ సహోదరుని నీవు ప్రేమించకుండా కంటికి కనబడి దేవుని నీవు ఎలాగూ ప్రేమిస్తావు అని అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ప్రేమ లేనటువంటి వాడు వ్యక్తుడు, ప్రేమను ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి. దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడు ప్రేమని గుర్తించి ఆయన ప్రేమను పొందుకొని ఎదుటి వ్యక్తులు కూడా వారు అలాగూ ప్రేమిస్తారని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 12 వరకు రాయబడి ఉంటా ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నదని అక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. తన సొంత కుమారుని ఇవ్వటకు ఆయన వెలుగు తెలియడని దేవుడు మనల్ని అంతగా ప్రేమించినారు. మరి మనం ఎలాగో ఎదుటి వ్యక్తులు మనం ప్రేమిస్తున్నామో ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించుకోవాలి. నీ యొక్క కంటికి కనబడే సహోదరుని ఎదుటి ఉన్నవాడు ప్రయత్నాలు చెప్తే మొఖాలను పెట్టేసుకుంటారు. ఇక్కడికి వచ్చి ప్రేమించేదని అధికముగానే పాడుతాం. మనం ఏ విధంగా దేవుడు యాక్సెప్ట్ చేస్తారండి? దేవుడు మన ప్రార్థనలు ఎందుకంటే నాకు సమాధానం రావట్లేదు, నేను ఉపవాసం ఉంటున్నా, నేను ప్రార్థన చేస్తున్నానంటే ఒకరంటే ఒకరికి అసూయలు, కలహాలు, ద్వేషాలు అంతరంగాల్లో నిజమైనటువంటి దేవుని ప్రేమ లేనటువంటి పరిస్థితి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో, షరతులు లేని ప్రేమతో, నిస్వార్థంగా, త్యాగంతో నేను నిన్ను ప్రేమించి ఉంటుండగా, విడువక నీ పట్ల కృప చూపిస్తూ ఉంటుండగా మరి నీ పొరుగు వారి పట్ల నేను నిన్ను ప్రేమించినట్లుగా అటువంటి ప్రేమను నువ్వు చూపించమని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నారు. ఆమేన్. మత్తయి సువార్త అదే 5వ అధ్యాయం ఆఖరి భాగాలలో మనం చూడగలం.
పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అన్నది. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని ద్వేషించు అని చెప్పింది. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లుగా మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించండి. ఆమేన్. దేవుడు మా తండ్రి అని చెప్పేటటువంటి మనం దేవుని యొక్క దేవునికి కుమారులై ఉన్నట్లుగా ఇది చేయండి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బిడ్డ కనుక నువ్వు అయినట్లయితే దేవుని పోలి నడుచుకోమని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆయన నీ పరలోకపు తండ్రిగా ఉన్నట్లయితే, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్నట్లయితే, ఆయన బిడ్డలుగా మీరు మీ తండ్రి ఎలాగైతే ప్రేమిస్తున్నారో, ఏ విధమైనటువంటి ప్రేమను ఆయనకు చూపించారో, నీవు కూడా ఆ విధమైన ప్రేమను చూపించు. నీ శత్రువులను ప్రేమించు. నిన్ను ద్వేషించే వారి కొరకు నీవు ప్రార్థించు. కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, వారి నాశనం అయిపోవాలి ప్రభా, వారు మట్టి పట్టుకొని పోవాలి ప్రభా. దేవుడు అంగీకరిస్తారండి అటువంటి ప్రార్థనని? నిన్ను ఎలా దేవుడు ప్రేమిస్తుండో వారిని కూడా అదే విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాలు అర్పించారు, వారి కొరకు కూడా తన రక్తము కార్చి ప్రాణాలు అర్పించి వారిని కూడా ప్రేమిస్తా ఉన్నాను. ఆమేన్. ప్రార్థనలు చేసేటటువంటి మనము మన యొక్క వైఖరిని మొదటిగా మార్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే విధానము ప్రేమతో మనము, అప్పుడే మనం వారిని ప్రేమించగలిగినప్పుడే వారి పట్ల భారాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న పాప కొరియా దేశంలో ఒక యవనస్తుడు, దాదాపుగా 16-17 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యవనస్తుడు క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నాడట. క్షయవ్యాధి రోగం వచ్చేసి ఒకనొక దినాన ఆయన ఆరోగ్యంగా ఉంటా ఉండో, చక్కగా చదువుకుంటా ఉండో, బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తి వెళ్ళి ఆయన బాగానే ఉంటాడు. ఒకనొక రోజు గట్టిగా దగ్గుతూ నోనకి చేతులు అడ్డబెట్టుకోవచ్చు, దగ్గి చేతులు చూసుకున్నప్పుడు దోషిట్లు నిండా బ్లడ్ వచ్చిందంట, రక్తం వచ్చింది. చాలా భయపడిపోయాడు. తండ్రి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చూసినారు. ఆ తర్వాత నుండి గంటల రక్తం పడటం అనేటటువంటిది, తగ్గినప్పుడల్లా ఈ భయంకరమైనటువంటి దగ్గు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూయించుకున్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క వ్యక్తికి క్షయవ్యాధి వచ్చిందండి, మరొక ఎక్కువ రోజులు బ్రతకడం, కేవలం ఒక 2-3 నెలల్లో ఆయన చనిపోవటం జరుగుతుంది. ఏ మెడిసిన్ కూడా ఆయనకి పని చేయదు, ఎవరు కూడా ఆయన కాపాడలేదు. చాలా లేట్గా తీసుకొచ్చినారు, వ్యాధి ముదిరిపోయింది, ఇక చనిపోతాడని చెప్పేసి చెప్పడం జరిగిందట. జరిగినప్పుడు ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా వేరే కూడా వారు చేయవలసినటువంటి అన్నీ చేస్తూ కొన్ని రోజులైనా బ్రతికించుకుందామని చెప్పేసి వాళ్ళంతా తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిడ్డ ఆయన కూడా, నేను నిన్ను నమ్మినా కదా, నాకు సహాయం చేయమని చెప్పేసి ఆయన నమ్మిన దేవునికి తను కూడా మాట్లాడటం, ప్రార్థన చేయటం, ప్రాణ భయంతో ఆయన ఉండటం అనేటటువంటిది ఇంకా రోజుకి క్షీణించిపోతూ మంచంలో లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడట. ఇటువంటి పరిస్థితిలో దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి ఒక చిన్న బిడ్డ, దాదాపుగా ఒక 7-8వ తరగతి చదువుకునేటటువంటి ఆ యొక్క బిడ్డ, ఆ సహోదరి ఆ యొక్క కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ ఆమె స్కూల్కి వెళుతూ వస్తూ ఉన్నటువంటి దారిలో ఉంటుండగా ఆ ఇంటికి వెళ్ళి ఆయన కలిసినట్ట పరిస్థితి తెలుసుకొని, నీవు అన్నయ్య యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకులుగా అంగీకరించుకో. యేసుక్రీస్తు ప్రేమించేటటువంటి దేవుడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాలు పెట్టారు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన అనేకుల్ని స్వస్థపరిచేడు. నీవు ఆయన నమ్ముకో, నీవు బాగవుతావు, నువ్వు స్వస్థపరచబడతావు, నీకు చనిపోవు, నీకేం కాదు అన్నప్పుడు, మా దేవుడు మాకున్నాడులే, వెళ్ళు, నువ్వేంటి నాకు చెప్పేది, ఈ దేవుడు ఈయన కాపాడట్లేదు కానీ ఆయన ఎవరో కాపాడుతున్నా అని చెప్పేసి ఆ పాపను బెదిరించి వెళ్ళబట్టడం జరిగిందంట. కానీ ఆ పాప విడవకుండా ప్రతి రోజు కూడా వచ్చి ఆయనకు దేవుని మాటలు చెప్పటము, తన కొరకు ప్రార్థన చేస్తూ వెళ్ళేటటువంటిదంట. అయితే ఇక ఒక రోజు ఆయన బాగా తీవ్రతతో దగ్గుతూ ఎక్కువగా రక్తం పోయి ఇక ప్రాణాపాయం అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బిడ్డ అయినా కానీ కూడా వెళ్ళి తను కసిరించుకున్నా, చేదరించుకున్నా, చీకొట్టిన ఆ వెళ్ళి ఇంకొకసారి నువ్వు నా దగ్గరికి రావద్దని హెచ్చరించిన ఆ బిడ్డ వెళ్ళి, అన్నయ్య నా మాట విను, యేసుక్రీస్తు ప్రేమించేటటువంటి దేవుడు, నువ్వు చనిపోవు, నువ్వు బాగవుతావు, నువ్వు ఒకవేళ ఆయన నమ్ముకో, ఒకవేళ చనిపోయినా పరలోకం వెళతావు, నువ్వు నిత్యం నరకానికి వెళ్ళకుండా నువ్వు పరలోకం వెళతావు. ఎందుకంటే మనం పాపం అని దేవుడు తన వాక్యంలో చెప్పారు. ఒకవేళ పాపంలోనే మనం చనిపోతే నరకానికి వెళతావు అన్నయ్య, దేవుని ప్రేమతో నేను నింపబడ్డా, నువ్వు కూడా దేవుని ప్రేమలో అంగీకరించు, నా మాట విను అని అంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంత చెప్పినా కానీ కూడా నువ్వు
బాబు వస్తున్నా మాట్లాడుతున్నావు, నాకు లేడా దేవుడు, నువ్వేంటి నాకు చెప్పేది, వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని చెప్పేసి లాగు పెట్టి కొట్టినట్టండి. తన బలవంతం తెచ్చుకోవాలి. కొడితే పాపకి నోట్లో నుండి బ్లడ్ రక్తం కారుతా ఉందట. చెంప ఇంతలా వాసింది, రక్తం కారుతా ఉంటే ఆ కారేటటువంటి రక్తంని తుడుచుకొని చేతాట పెట్టుకొని అక్కడే మంచం దగ్గర మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నట్ట. యేసయ్య, ఈ అన్నయ్యని మీరు రక్షించండి ప్రభువా, కానీ ఈ అన్నయ్య ఈ వ్యాధితో ఉండవద్దు, ఒకవేళ ఈ వ్యాధితో మరణించిన మీ సన్నిధికి చేర్చుకో ప్రభువా, మీ యొక్క రక్షణ ఈ అన్నయ్యకి దయచేయాలని మంచం దగ్గర అక్కడే మోకరించి కన్నీరు కారుస్తూ ఆయన కొరకు చేతులు ఎత్తి రక్తం కారుతా ఉంటే ప్రార్థన చేస్తున్నట్టండి. ఆమె ఎవరికి సాధ్యం అవుతుంది ఇది? దేవుని ప్రేమతో నింపబడ్డ ఆ చిన్న బిడ్డ ఆ యొక్క కళ్ళ ముందు చనిపోయేటటువంటి ఆ వ్యక్తి కొరకు ఆమె కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క యవనస్తుడు మంచం మీద నుండి లేచి, నేను ఇంతగా కొట్టినా, ఇన్నిసార్లు చేతరించుకున్నా, ఇంత చేసినా కానీ కూడా ఈ బిడ్డ నా కొరకు కన్నీరు కార్చి రక్తం కారుతున్నా మోకరించి ప్రార్థిస్తుంది అని అంటే నిజంగా ఎంతగా నన్ను ప్రేమిస్తుంది, ఎంతగా ఈయన చెప్పేటటువంటి దేవుడు ప్రేమించే దేవుడు అయి ఉండాలి అని చెప్పేసి ఆ బిడ్డతోటి మాట్లాడినంత ఏమన్నాడంటే, ఆయన కూడా మోకరించి నా కొరకు ప్రార్థించు, నువ్వు చెప్పే దేవుడిని నేను నమ్ముకుంటాను, ఇప్పుడే నేను అంగీకరిస్తాను, నా కొరకు ప్రార్థించు, నేను నా కొరకు కాకపోయినా నువ్వు చెప్పినావు కాబట్టి నీ కొరకు నేను అంగీకరిస్తున్నా, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు, నాకు అందరూ కూడా విడిచిపెట్టేశారు, నేను చనిపోతానని చేతులు ఎత్తారు, కానీ నువ్వు నాకు నిరీక్షణిస్తూ నువ్వు నా కొరకు ఇంతగా ప్రార్థిస్తున్నావు, నీ కొరకైనా నేను అంగీకరిస్తానని అక్కడే ఆ బిడ్డ దగ్గర మోకరించినప్పుడు ఆ అమ్మాయి ప్రార్థన చేసిందంట. నా పాపాలు ఒప్పుకున్నాడంట ఆయన, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కొరకు చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు, నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు అని చెప్పేసి దేవుని ప్రేమను స్వీకరించడం జరిగింది. ఆ బిడ్డ ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ అతనికి ఇచ్చేసి, దీన్ని చదువుకో అన్నయ్య నువ్వు కొద్దిగా అని చెప్పి చెప్పిందంట. ఆయన చదవటం ప్రారంభించిందంట. చదవటం ప్రారంభిస్తే మొదట్లో ఆ యొక్క జనరేషన్ అంతా కూడా, అంటే ఆ సంతతి అంతటి గురించి రాస్తే ఇదంతా ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఇదంతా అని అంటే, లేదు చదవమంటూ ఉంటాడుగా ఆయన నూతన నిబంధనలు చదవటం ప్రారంభించిండు. ఏ విధంగా కుష్టి వ్యాధిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు, ఆ యొక్క రక్తస్రావ స్త్రీని ఏ విధంగా ఆయన స్వస్థపరిచారు, ఆ చనిపోయిన బిడ్డ ఏ విధంగా తిరిగి లేవనెత్తబడ్డది, ఇవన్నీ కూడా ఆయన చదువుతుంటుండగా ఆ ప్రభువు వీరందరినీ కూడా స్వస్థపరిచి రక్షించి ఉంటుండగా నన్ను కూడా రక్షించి నాకు కూడా స్వస్థత ఇవ్వగలడని ఆ వాక్యం ద్వారా ఆయనకి విశ్వాసం పెరగడం ప్రారంభించింది. ఆ విధంగా ఆయన ప్రార్థిస్తుంటుండగా 3 నుండి 4 నెలల్లో ఆ యొక్క క్షయవ్యాధి అంతా కూడా తొలగిపోయి సంపూర్తిగా ఆయన స్వస్థపరచబడడం. తన 17వ ఏట యేసుక్రీస్తుకి తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని, నేను బ్రతికితే ప్రభా, నాకున్న వ్యాధిని నేను విడిపిస్తే నేను నీ కొరకు సాక్షిగా ఉంటాను, నేను నీ పరిచర్య చేస్తానని చెప్పేసి దేవుడికి సమర్పించుకున్నాడు. మరెవరో కాదు, దైవజనుడైనటువంటి పాల్ యాంగిచో గారు. కొరియా దేశంలో ఆయన పరిచర్యను ప్రారంభిస్తే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని సంఘాల కంటే కూడా అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి, దాదాపుగా అప్పట్లోనే కొన్ని 10 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు కలిగినటువంటి అతి పెద్దదైనటువంటి సంఘానికి కాపరిగా ఆయన పరిచర్య చేశారు దాదాపుగా ఎన్నో సంవత్సరాలు. హల్లెలూయా, చదువుడు దేవుని మహిమ పరుద్దాం. ఆయన ఎంత గొప్పగా స్వస్థపరచబడి రక్షించబడి ఆ యొక్క ఏ విధంగా పరిచయం చేయగలిగినట్టే చిన్న బిడ్డ దేవుని ప్రేమను తన పట్ల చూపించడాన్ని బట్టి ఆమె ఇది మనం చూపించగలుగుతా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమను ఎదుటి వారి పట్ల చిన్న చిన్న విషయాలకు అపార్థాలు చేసుకొని, మనుషులతో గొడవలు అల్లర్లు లేపుకొని, సమాధానాలు లేకుండా క్రైస్తవులుగా మనము సంఘాలకు వస్తూ మనం ప్రార్థన చేస్తూ మనం కొనసాగించుకుంటున్నాము. ఎవరు మెచ్చుతున్నారండి ఆ ప్రార్థనలు? ప్రభు అంగీకరిస్తున్నారా? ప్రభు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రేమ లేకుండా నువ్వు చేసేటటువంటి నీ ప్రార్థనలు, క్షమాగుణము, ద్వేషము అనేటటువంటివి లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడతాయి? ఎలాగో దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తారు. దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీవు, నేను, మనం కూడా ఇతరులను ప్రేమించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ప్రేమతోటి మనం కూడా ఇతరుల పట్ల మనం భారం కలిగి స్వార్థను ప్రకటిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆలకించి మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. దేవుని మాటలు దీవించుగాక.